ఆలోచన చేశారు నారా లోకేష్. స్కూళ్లలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కాకపోతే స్టూడెంట్స్ యూనియన్స్ నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నాయా? వాళ్ళు పనిచేస్తుంటే ఖచ్చితంగా ఉండాలి. హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ సదుపాయాలు మెరుగుపడతాయి. టాయిలెట్సా, భోజనమా అన్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూస్తారు. కానీ అట్లా జరిగినాయా? ఏ స్కూల్లోనన్నా, ఏ కాలేజీలోనన్నా ఎంతకాలం లేదు. అసలు విద్యార్థి సంఘాలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా దోచుకుంటున్నాయో తెలియదా? అప్పుడప్పుడు ఓ దానాన్ని ఒక రాస్తారో కొన్ని చేయటం, దానికి కూడా అదే కార్పొరేట్ కాలేజీల నుంచి స్పాన్సర్షిప్ తీసుకుని భోజనాలు చేసుకోవడం తప్ప ఏం సాధించారు వీళ్ళు? విద్యార్థి సంఘాలు అనేది కేవలం తాబేదారులుగా మారినాయి, కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారారు. ఉపన్యాసాలు పోచుకోలు కబుర్లు తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఎప్పుడూ చచ్చిపోయింది. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈ వీటిలో పెడితే తప్పు. కానీ ఇక్కడ పరిష్కారం ఏంటి? ఆయా హాస్టళ్లలో కానీ ఆయా స్కూళ్లలో కానీ సదుపాయాలు మెరుగుపడాలి అంటే, తప్పు జరుగుతున్నది ఎత్తి చూపెట్టాలంటే ఖచ్చితంగా విద్యార్థులు సంఘటితంగా ఉండాలి. అది వాళ్ళలో వాళ్ళే చేయాలి, ఎందుకంటే యూనియన్ లేవు కాబట్టి.